నమస్కారం AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్యవైశ్యులకు తోడుగా ఉంటారని ఆర్యవైశ్య నేతలు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బంగారు వ్యాపారి నాటకుల సురేష్ విషయం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దృష్టికి వెళ్లడంతో వెంటనే 1వ పట్టణ సీఐకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకొని సురేష్కి న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో 1వ పట్టణ సీఐ విచారణ చేపట్టారు. ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య సంఘం, జనసేన నేతలు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటపర్తి వాసు సురేష్ ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నేతలు మాట్లాడుతూ నిన్న జరిగిన సంఘటనలో సురేష్కి న్యాయం జరిగేలా ఎమ్మెల్యే స్పందించడం ఆనందంగా ఉందన్నారు. దీన్ని బట్టి ఎమ్మెల్యే గారికి ఆర్యవైశ్యులపై ఎంత ప్రేమ ఉందో చూపారని అన్నారు. సురేష్కి ఆర్యవైశ్యులు తోడుగా ఉంటామని తెలిపారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు ఆర్యవైశ్యులకు ఎప్పుడూ తన సహాయ సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. నిన్నటి రోజున పక్కనే ఉన్నటువంటి ఎన్వి సురేష్ అతనికి రావాల్సినటువంటి కొన్ని లావాదేవీల విషయంపై కావలిలో ఉన్నటువంటి మొదట పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మన ఎస్ఐ సుమన్ గారు ఈయన సమస్య చెప్పడం జరిగింది. అక్కడ ఏం జరిగింది ఏంది అనేది సురేష్ తెలుసు. కానీ నిన్న తెలిసిన తర్వాత అక్కడ జరిగేటటువంటి కొన్ని సంఘటనల దృష్ట్యా అతను మనోవేదనకి గురయ్యి బాధ కలిగి మరి కొన్ని టాబ్లెట్స్ అని మింగటం జరిగింది. ఆ టాబ్లెట్స్ మింగిన తర్వాత మళ్ళీ వాళ్ళే చూసి హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రీతమ శాసనసభ్యులు ఉన్నారు. వైశ్యులతో ఆయన చాలా మమేకమయ్యి ప్రతి వ్యక్తిని కూడా సొంత కుటుంబ సభ్యుడి మాదిరిగా మరి పలకరిస్తా ఉన్నారు. ఆ సమస్య తీసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళుంటే ఆ సమస్య పరిష్కారానికి ఒక ఆలోచన కల్పించి పరిష్కార దిశగా మరి అడుగులు వేసే పరిస్థితి అది. పొదుగు వ్యాపారులు కానీ, తర్వాత గోల్డ్ షాపులు కానీ, అదేవిధంగా మా రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ డైరెక్టర్ వాసు గారు కానీ, ఇట్లా పట్టణ ప్రముఖ వైశ్యులందరూ కూడా ఇక్కడ వచ్చేసి అతనికి ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ మేము పూర్తిగా సపోర్ట్ చేస్తా ఉన్నాము. ఆర్యవైశ్యులందరం కూడా పూర్తిగా అతనికి అండగా ఉంటాము. శాసనసభ్యులు గారి సహాయ సహకారాలు ఉన్నారు కాబట్టి సమస్య తొందరగానే పూర్తిగా పరిష్కారం అయ్యి ఉదయం ఎమ్మెల్యే గారి విషయం తెలుసుకుని నేరుగా సురేష్ ఫోన్ చేయడం జరిగింది. చెప్పిన ఎమ్మటనే ఆయనకి ధైర్యం చెప్పి తొందరపాటు చర్య తీసుకోవడం మంచి పద్ధతి కాదు, మీ కుటుంబానికి నేను ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నాను అని చెప్పి సిఐ గారిని రావడం, సిఐ గారు ఆయనకి ఒక భరోసా కల్పించి ఆ సమస్య పరిష్కార దిశగా మరి అడుగులు వేయటం చాలా సంతోషకరము. జరిగిన సన్నివేశం ఒక దురదృష్టకరం. సురేష్ కి జరిగింది చాలా బాధాకరమైన విషయం. మేము ఆర్యవైశ్యులందరూ కూడా సురేష్ కి సపోర్ట్ గా ఉంటారు. మన ప్రియతమ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు మన ఆర్యవైశ్యుల మీద అమితమైన ప్రేమ ఎప్పుడు ఆయన చూపిస్తుంటారు. ఆర్యవైశ్యులకి ఏమి కష్టం వచ్చినా ఎప్పుడు నేనున్నాననే వ్యక్తి మన శాసనసభ్యులు గారు. కాబట్టి ఈ సందర్భంగా చెప్పేదంటే సురేష్ కి ఆర్యవైశ్యులు మొత్తం సపోర్ట్ గా ఉంటారు. అది దుర్ఘటన అనేది చాలా విచారించదగిన విషయము. ఈ రోజు మేము ప్రతి విషయం కూడా ఎన్వి సురేష్ తోటి డిస్కషన్ చేసుకుంటానే ఉన్నాము. ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి ఈ సమస్యను పరిష్కరించుకోమని ఆల్రెడీ మేము కానీ మా రాజా సుబ్బారావు, ప్రసన్న పవన్ కుమార్, నాగరాజు అందరం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అతను నేరుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదని మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళటం, ఇప్పుడు ఈ రోజు సిఐ గారు వచ్చి పరిస్థితులన్నీ వివరించుకొని ఆయన గమనించుకొని అన్ని తెలుసుకొని వెళ్ళటం, నీకు తగిన న్యాయం చేస్తానని చెప్పి భరోసా కల్పించడం అన్ని కూడా సంతోషకరమైనటువంటి విషయాలు. అదే ఈ విధంగా ఎమ్మెల్యే గారు సురేష్ కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని భరోసా ఇచ్చి మీకు అండగా ఉంటాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పారు. అదే కాకుండా మొదటి నుంచి కూడా కృష్ణారెడ్డి గారికి ఎలక్షన్స్ లో ఇక్కడ సురేష్ ఎంతో కష్టపడి పనిచేశాడు ఇక్కడ. అది ఆ దృష్టి కూడా ఆయనకి తెలుసు. ముఖ్యంగా వయసుల మీద ఉండే ప్రత్యేకమైన అభిమానంతో ఆయన ఈ రోజు ఈ వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.